ఈరోజు సహకార భారతి తరఫున కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆవశ్యకత ఏమిటి, సహకార సంఘాలు మన భారతదేశంలో ఎంత వరకు అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకెంతో చేయవలసి ఉన్నది అవన్నీ చెప్పడానికి. కాబట్టి ఆయన ఆర్బీఐలో ఈ సహకార సంఘాల తరఫున డైరెక్టర్ గారు సతీష్ గారు కూడా వచ్చున్నారు. ఎందుకంటే సహకార సంఘాల ద్వారా అంటే సహకార సంఘాలు అంటే మనకి వెనకటి కాలంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు లాగానేవి కాబట్టి దానివల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉన్నాయి. అది మరుగు పడకుండా బాగా చేయాలి అని అంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఒక డైరీ అని కాదు, పౌల్ట్రీ అని కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్ని మళ్ళీ అదర్ ప్రొడక్ట్స్ కింద చేయటానికి అనేక మంది యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ బెటర్గా చేస్తున్నారు నా అభిప్రాయం ప్రకారం. సౌత్ ఇండియాలో ఇంకా చాలా తక్కువ ఉంది. ఆ పొటెన్షియల్ని తీసుకురావడానికి ఒకటి, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇంకా పటిష్టం చేసి ఇంకా ఎక్కువ ఫండింగ్ చేయడానికి. ఎందుకంటే మనకి సంపద భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా బ్రహ్మాండంగా పెరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎవరేది చెప్పినా దాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించలేరు. ఆ సంపదని అన్ని రంగాల్లో కూడా కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సహకార రంగానికి ఒక ఎక్కువ ఇంకా బడ్జెట్ ఇంకెక్కువ చేస్తే కూడా చేయాలి. అంటే ఇక్కడ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో, ఎందుకంటే ఈ సంఘాలను ఎలా నడుపుకోవాలి, క్రమశిక్షణతో ఎలా నడుపుకోవాలి అనడానికి చాలా కొంతమంది ఉన్నారు. కాబట్టి మనకి వీ నీడ్ ట్రైనర్స్ టు ట్రైన్ ది ట్రైనర్స్. అట్లా ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది. లేకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లానో, కృష్ణా జిల్లానో, లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలోనో అక్కడ ఇక్కడ కొన్ని అవుతూ ఉంటే మన రాష్ట్రం మొత్తం, రాష్ట్రాలు, తర్వాత దేశం మొత్తం కూడా కోఆపరేటివ్ సొసైటీ కనుక ఎక్కువ పెరిగితే తలసరి ఆదాయం పెరుగుద్ది. సంపద సృష్టించడం అంటే ఇది ఒక పెద్ద మార్గం. సంపద సృష్టించటం, తలసరి ఆదాయం పెంచడం, జీవన ప్రమాణాలు పెరగటం. ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు పెరుగుతూ ఉంది? కేవలం హైబ్రిడ్ ప్రొడక్ట్స్, పొల్యూటెడ్ ప్రొడక్ట్స్ తినటం మూలాన అవుతూ ఉంది. అదే కనుక న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే అది రాదు. దాని మూలాన ఈరోజు భారతదేశంలో ఫుడ్ ఇండస్ట్రీ అండ్ హెల్త్ ఇండస్ట్రీ అంటారు, ఫార్మసీ, అవి పెరుగుతున్నాయంటే కేవలం రోగులు ఎక్కువ అవుతున్నారు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి అని అంటే ఈ సహకార సంఘాలని మనం సపోర్ట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.